రైలు ప్రయాణం చేయాలంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది టికెట్ బుకింగ్ టెన్షన్. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుక్ చేయాల్సి వస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. టికెట్ దొరుకుతుందా లేదా, వెబ్సైట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, ఓటీపీ సమయానికి వస్తుందా లేదా అనే ఆందోళన చాలా మంది ప్రయాణికులను వెంటాడుతోంది. అయితే ఈ సమస్యకి త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించబోతున్నట్టు కేంద్ర రైల్వే శాఖ నుంచి కీలక ప్రకటన వెలువరించింది. రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రయాణికుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఆయన ప్రకారం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ని పూర్తిగా అప్గ్రేడ్ చేసి కొత్త రూపంలో తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. జూలై 15 నాటికి ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు. రాజస్థాన్లోని ఒక ప్రముఖ విద్యా సంస్థలో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక విద్యార్థి టికెట్ బుకింగ్ సమయంలో ఎదురవుతున్న కెపాచ్ సమస్య గురించి ప్రస్తావించాడు. చాలాసార్లు కెపాచ్ కారణంగా విలువైన సెకండ్లను వృధా అవుతున్నాయని, దీంతో తత్కాల్ టికెట్ మిస్ అవుతున్నాయని తెలిపాడు. ఈ ఫిర్యాదును మంత్రి సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి కొత్త వెబ్సైట్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం జూలై 15 నాటికి ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన కొత్త ఐఆర్సీటీసీ ప్లాట్ఫామ్ ను అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి సర్వర్ పై అధిక భారం పడడం. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే లక్షల మంది ఒకేసారి లాగిన్ అవుతుండడంతో వెబ్సైట్ నెమ్మదించడం లేదా తాత్కాలికంగా నిలిచిపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో చెల్లింపులు పూర్తయిన టికెట్ కన్ఫర్మేషన్ కాకపోవడం వంటి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. కొత్త వెబ్సైట్లో ఈ సమస్యలను తగ్గించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుతున్నట్టు సమాచారం. వేగవంతమైన సర్వర్లు, మెరుగైన యూజర్లు ఇంటర్ఫేస్, త్వరగా స్పందించే సిస్టమ్, సులభమైన లాగిన్ విధానం వంటి ఫ్యూచర్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ రైల్వే డిజిటల్ సేవలు ప్రారంభమైన తర్వాత ఆన్లైన్ టికెట్ బుకింగ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఎక్కువ శాతం టికెట్లు ఇంటర్నెట్ బుకింగ్ ద్వారానే బుక్ అవుతున్నాయి. అందుకే ప్రయాణికులకు ఆ అవసరాలకు అనుగుణంగా వ్యవస్థను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే రైల్వే శాఖ గత కొంతకాలంగా పలు సాంకేతిక మార్పులు తీసుకువచ్చింది. టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చడమే తాజా మార్పుల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే జూలై 15 తర్వాత ఐఆర్సీటీసీ వినియోగదారులకు మరింత సులభమైన, వేగవంతమైన టికెట్ బుకింగ్ అనుభవం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తత్కాల్ టికెట్ కోసం ప్రయత్నించే ప్రయాణికులకు ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చు.